కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని చూస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సందర్శించేందుకు సుమారు 300 మంది కార్యకర్తలతో తరలి వెళ్లారు. ముందుగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని కన్నెపల్లి పంప్ హౌస్ కు బయలుదేరారు. అనంతరం పంప్ హౌస్ ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. గోదావరిలో పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలు జరిపేంత నీరు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతలు నిలిపివేసిందని ఆరోపించారు. ఎత్తిపోతలు ప్రారంభించి రిజర్వాయర్లు, చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పంప్ హౌస్ ను ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలా ఈఎన్సీ తోటి చెప్తే మాట్లాడితే నేను వినోద్ కుమార్ గారు మాట్లాడితే కూడా ఏం చెప్తున్నారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేము ఎత్తరాదు అని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఏం చెప్పింది, మీరు యాజమాన్యం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అంటే, యాజమాన్యం అంటే గవర్నమెంట్ ఆదేశిస్తే ఎవరైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు. మరి అప్పటిదాకా నీళ్లు ఎత్తారా, రైతులను చంపుతారా? అవకాశం ఉండగా కూడా నీళ్లు ఎందుకు ఎత్తుతలేరో చెప్పమని మేము ఈఎన్సీ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ ఈ రోజు మేము పోలీసుల రిక్వెస్ట్ మేరకు, తర్వాత రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము మా మాజీ శాసనసభ్యులందరూ, ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా రావడం జరిగింది. కనీసం ఒక వారం రోజుల గడువిస్తున్నాం. వారం రోజులలో కనుక కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ఒక పిల్లర్ గుంగితే దాన్ని భూతత్వంలో చూపించి ఎన్నికల సమయం లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తూ రైతాంగం నోట్లో మట్టి కొట్టే విధంగా ఈనాడు కార్యక్రమం తీసుకున్న విషయం కూడా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఎన్ని విధాల కమిషన్లు వేసినా, ఏం చేసినా తెలంగాణ రైతాంగ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందే గానీ వెనుకడిగేసే ప్రసక్తి లేదని చెప్పని ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి యొక్క అనుమతికి అనుగుణంగా, వారు చెప్పిన దానికి అనుగుణంగా లక్షలాది మంది రైతులతో రావాల్సినటువంటి కార్యక్రమం ముందుంది. ఒకవేళ ఈ కార్యక్రమం విజయవంతం చేయకపోయినట్టయితే ఈనాడు ఇవాళ మనం పంప్ హౌస్ లను ప్రారంభించుకునే పోయేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. పెద్దలు కొప్పులీశ్వర్ అన్న, వినోద్ అన్న సహచర నాయకత్వంలో ముందుకెళ్దాం. తప్పకుండా తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకుందాం. కేసీఆర్ కళలు నిజం వేసే విధంగా కూడా కార్యక్రమాన్ని ముందుకెళ్దామని చెప్పని కేటీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమం అనుగుణంగా మరో కార్యక్రమం